అతిగా మద్యం సేవించే వారిలో వచ్చే 5 కామన్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మీకు చెప్తానండి. దాంట్లో మొట్టమొదటిది బ్లడ్ పర్సెంటేజ్ తగ్గటం అండి. ఆల్కహాల్ తీసుకోవటం వల్ల ఆహారం సరిగా తీసుకోరండి. వాళ్ళకి ఆకలి కూడా తక్కువగా ఉంటుంది. తీసుకునే ఆహారం కూడా సరిగా వంట పట్టదు. అందువల్ల పోషకాలు ముఖ్యంగా వైటమిన్ B12 తగ్గి బ్లడ్ పర్సెంటేజ్ తగ్గుతుంది. రెండవ హెల్త్ ప్రాబ్లము లివర్ ప్రాబ్లం అండి. లివర్ ప్రాబ్లము 4 దశల్లో ఉంటుంది. మొదటి దశ ఫ్యాటీ లివర్. సో వీరిలో లివర్లో ఫ్యాట్ ఎక్కువైపోయి లివర్ సైజ్ పెరుగుతుంది. తర్వాత దశ హెపటైటిస్, అంటే లివర్ ఇన్ఫ్లమేషన్ వచ్చి జాండీసు, పొట్ట నొప్పి రావచ్చు. తర్వాత దశ లివర్ సైజ్ బాగా తగ్గిపోతుందండి. సిరోసిస్ ఆఫ్ లివర్ వచ్చి పొట్టలో ఎక్కువగా నీరు చేరుతుంది. చివరి దశ లివర్ క్యాన్సర్ కూడా రావచ్చు. మూడవ హెల్త్ ప్రాబ్లము ప్యాంక్రియాటైటిస్ అండి. పొట్ట వెనకాల ఉండే ప్యాంక్రియాస్ ఆల్కహాల్ ప్రభావం వల్ల ప్యాంక్రియాస్ చుట్టూ నీరు చేరి వాపు వచ్చి విపరీతమైన నొప్పి, వాంతులు కూడా వస్తుంటాయండి. భవిష్యత్తులో వీరికి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కూడా రావచ్చు. నాలుగవ ప్రాబ్లమ్ పెరిఫెరల్ న్యూరోపతి. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవటం వల్ల నరాలు బలహీనపడి విపరీతమైన మంటలు, తిమ్మిర్లు వస్తూ ఉంటాయండి. వీరిలో వైటమిన్ B12 తగ్గటం వల్ల కూడా సమస్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. నరాలు చచ్చిపడిపోయి మంచానికి పరిమితం అవుతారు. ఐదవ హెల్త్ ప్రాబ్లం యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగటం అండి. ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, అంటే బింజ్ ఆల్కహాల్ డ్రింకింగ్ అంటాం, వీరిలో రక్తంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ సడన్ గా పెరిగిపోయి కాళ్ళకి, చేతులకి, ముఖ్యంగా బొటన వేలికి విపరీతమైన నొప్పి, వాపు వచ్చి గౌటీ ఆర్థరైటిస్ రావచ్చు. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవటం వల్ల ఈ 5 కామన్ హెల్త్ ప్రాబ్లమ్సే కాకుండా గుండె సంబంధిత సమస్యలతో పాటు జీర్ణకోశ వ్యవస్థకి సంబంధించి అల్సర్లు రావటం లేదా క్యాన్సర్లు వంటివి కూడా సంభవించవచ్చు.